పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్ లో ఉన్నారు సురేష్. స్వాతి, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఇప్పటికే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఇప్పటికీ మెసేజ్లు పంపించిన పరిస్థితి ఉంది. ఉదయం అసెంబ్లీకి హాజరు కానున్న జగన్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ హాలులో సమావేశం కానున్నట్లు ఈ మెసేజ్ లో వారికి సారాంశం అందింది. ఏదైతే హాజరైన సమయంలో వైసీపీ తరఫున అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏదైతే ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో సూపర్ 6 కు సంబంధించి ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, దానిపై ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలన్న అంశాలను ఆయన వారితో దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన అమ్మఒడితో పాటు ఇతర హామీలు ఏవైతే నెరవేర్చని హామీలు ఉన్నాయో, మరోవైపు పెంచిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఇతర అంశాలను కూడా ఆయన వారితోటి అసెంబ్లీలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి కూడా వారు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైతే గత కొన్ని రోజులుగా ఆయన అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే అంశాలపై జరుగుతున్న చర్చకు మాత్రం ఇంతటితో ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.